కానీ ఇలా మేము కార్తీక మాసంలో నది స్నానం చేయాలంటే చాలా పెట్టుకుంటానే. మాకు ఎడ్డీ కారు ఉంది కాబట్టి మేము ఎడ్డీ కార్లో పోతున్నాం. మీ కారు ఉంటే మీరు కార్లో పోండి. అనేనా శ్రీధర్ అయ్యప్ప ఒకసారి అయ్యప్ప అయ్యప్ప అన్న అయ్యప్పనా ఈ కార్తీక మాసం అనేది శివునికి చాలా ఇష్టము. ఈ కార్తీక మాసంలో మనం గుళ్ళు అయినా గోపురాలు ఎక్కడైనా సరే ఎక్కువ శాతం నది స్నానాలు చేస్తే చాలా మంచిది. ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది నది స్నానాలు. కార్తీక మాసంలో మీరు కాళేశ్వరం శ్రీశైలం ఇక్కడికి వెళ్ళండి. ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా ఆ పౌర్ణమి వెలుగులో కాళేశ్వరం నది చూడండి. నది కాళేశ్వరం నది అండి. వాటర్ చూడండి చాలా తగ్గినాయి కొన్ని. కొంచెం మార్నింగ్ వస్తే అయిపోయినా ఎంత స్పీడ్ వచ్చినా కూడా అందలేకపోయినాం. ఆల్రెడీ చీకటి అయింది. వీలు ఎరగాలి. ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు కార్తీక మాసంలో నది స్నానం చేయండి పక్క. మేము చాలా వరకు ఎంతో స్పీడ్గా రావడం చూసినాం కానీ ఆ కార్తీక పౌర్ణమిలో ఈ నది స్నానం చేస్తే చాలా మంచిది. మీకు ఏమున్నా కూడా ఏదైనా దోహాలు ఉన్నా ఏదైనా కీళ్ళు ఉన్నా కూడా అన్నీ దొరికిపోతాయి. ఖచ్చితంగా నది స్నానం చేయాలి, అది మంచిది. మీరు మీకు ఒకవేళ తెలియకపోయినా మీరు ఎవరైనా అడిగి తెలుసుకోండి. ఎవరైనా చెప్తారు మీకు. ఇట్లా అయ్యగారిని ఎవరైనా మీకు బాగా ఇటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకొని ఖచ్చితంగా చెప్తారు. ఓకేనండి. ఇవి నదులు వెలిగించి కార్తీక దీపం ఇది అంటే ఇది అంటించి నదిలో దీన్ని విడిచిపెట్టాలి. మంచిగా దేవుని తలుచుకొని అక్కడ లోపల మీకు చాలా వరకు ఇచ్చిపెట్టిళ్ళు. అక్కడ వచ్చిన అక్కడక్కడ వాటర్లో దీపాలు వెళ్తున్నాయి చూడండి. అక్కరోటి ఇక్కరోటి 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 స్నానం చేసి అక్కడ నదిలో ఇచ్చి పెట్టాలండి. మేము పట్టుకొని పోతుంటే కింద పోతాయి. మేము అందుకనే మాకు ఇవి అంటాం. అగరబత్తీలు ఉన్నాయి అమ్మా. ఎంత బిల్ చేయమ్మా? ఇంకేమవుతుంది తెంపుకుంటే అయిపోతుంది. మళ్ళా మళ్ళా పూసలు చేంజ్ ఉన్నాయి. 20 సూపరు. ఆరానికి నది లోపలికి వచ్చిన మావాడిగా బట్ట రిప్పిండు. ఇక్కడ ఇప్పరా ఇంకా ఇక్కడ సగం ఉన్నది. ఇట్లా రేపు సగం వీడియో స్టార్ట్ అయింది. ఇక మా వాళ్ళు పోతే అలాగా చూడండి. ఫస్ట్ డైర్ అక్కడ ఆల్రెడీ కొంతమంది స్నానం చేసిపోతాను. మేము కూడా చేయాలి కానీ నేను అది చెప్పద్దు. కొత్త డైర్ కొన్నాం. ఇలా దీపం అంటించి ఆ వాటర్లో వచ్చి పెడుతున్నాం చూడండి. మీరు కూడా ఇలా చేసుకోండి. నది స్నానం చేసినాక ఇలా అంటి పెట్టండి. ఇట్లా అంటించి జారుతుంది. వాటర్ బాగా తడిగి ఉంది కదా. ఇక మా అబ్బాయి మెల్లగా పోతాడు. నేను మెల్లగా పోతున్నా ఎందుకంటే నాకు పంచి ఉంది. అంత భయం అయింది అందుకే మెల్లగా పోతున్నా. ఇది వాటర్లో ఇచ్చి పెట్టాలి. మెల్లగా ఇచ్చి పెట్టి ఆ దేవుణ్ణి తను మనస్ఫూర్తిగా ముట్టుకొని దొరుకు శ్రీధర్ దిల్లి తీసి పెడతా పంచనాలు. ఓ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. తండ్రి మహాదేవుడు మహా ఇచ్చిపెట్టినాను. ఇచ్చిపెట్టిన వాడు అక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడి నుంచి ఫస్ట్
నుండు ఈ కాళేశ్వరంలో అక్కడ నుంచి టెంపుల్ కాంచి డైరెక్ట్ మన బర్సన్ వే రోడ్డుకి ఇట్లా వస్తే ఇక్కడ వసుంధర హోటల్ ఉంటుందండి. వసుంధర హోటల్ టేస్ట్ బాగుంటుందండి. ప్రతిసారి మేము ఇక్కడ కూడా ఇక్కడనే తినేది. దర్శనం అయిపోయినాక ఇక్కడనే వసుంధర హోటల్ తినేది. మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ చపాతీ బాగుంటుంది, చపాతీ పప్పు ఇంకా చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు. అండ్ మీకు పోయినసారి కూడా ఇంటికి వచ్చినామండి. చపాతీ పప్పు, చపాతీ పప్పు బాగుంటుంది. ఇక మా వాళ్ళు విన్నారు ఈసారి వచ్చింది వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. అయిపోయిన చూపిస్తాను మీకు. వీడియో చూపిస్తాను. చపాతీ పప్పు చాలా బాగుంటుంది. ఓకేనండి. పెద్ద టీవీ మా అన్న 2 వాటర్ బాటిల్ వాటర్ చేస్తుండో సరే చేస్తాను. అది ఇదేంటిది? ఇది పప్పు, ఇది బటానియా, ఇది ఆలు, పప్పు, మనిషికో రొట్టె వచ్చింది. రొట్టెది చెప్తే ఎట్లుంటుందో. అన్నేడి వేయండు. అన్నేడి అన్న వచ్చింది. ఇట్లా పెట్టాలి. బాగుంది. సూపర్. బాగుంది.